హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి. మన గార్డెన్లో గులాబీ మొక్క ఎంత అందంగా పువ్వులు పూస్తుందో మనందరికీ తెలుసు కదా. అయితే వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గులాబీ మొక్కలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా పువ్వుల సైజు చిన్నగా ఉండడం, పువ్వులు త్వరగా వాడిపోవడం, మొగ్గలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం జరుగుతుంది. అందుకే వేసవిలో చిన్న సైజు పూలు వచ్చినంత మాత్రాన మొక్క బలహీనంగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. వర్షాకాలం మొదలయ్యాక మాత్రం గులాబీ మొక్కకు మరో రకమైన సమస్యలు మొదలవుతాయండి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. కుండీలో నీరు ఎక్కువసేపు నిలిచిపోతే వేర్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఎక్కువ తేమ కారణంగా ఫంగస్ సమస్యలు, ఆకులపై మచ్చలు, కొమ్మలు ఎండిపోవడం, చివరకు డైబ్యాక్ సమస్య కూడా రావచ్చు. అందుకే వర్షాకాలంలో గులాబీ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వీడియోలో వర్షాకాలంలో గులాబీ మొక్కను ఎలా కాపాడుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే 8 ముఖ్యమైన టిప్స్ తెలుసుకుందాం. చివర్లో గులాబీ మొక్కకు ఫంగస్ సమస్యలు రాకుండా మంచి ఎదుగుదలకు ఉపయోగపడే 2 సీక్రెట్ పదార్థాలతో సింపుల్ ట్రీట్మెంట్స్ కూడా చెప్తాను. అవి ఏమిటో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ 1 ఏంటంటే, వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు కొత్త గులాబీ మొక్క కొనడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే నర్సరీ నుంచి ఇంటికి తీసుకొచ్చిన మొక్కకు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. వర్షాకాలంలో ఇప్పటికే గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు కుండీలో నీరు ఎక్కువగా నిలిస్తే కొత్త మొక్కకు రూట్ రాట్, ఫంగస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నర్సరీలో మొక్క ఒక వాతావరణంలో పెరిగి ఉండొచ్చు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వర్షం, తేమ, వెలుతురు మారడంతో మొక్కకు షాక్ రావచ్చు. అందుకే వీలైతే కొత్త గులాబీ మొక్కలను వర్షాకాలంలో కాకుండా మంచి వాతావరణం ఉన్న సమయంలో కొనడం మంచిదండి. టిప్ 2 ఏంటంటే, వర్షాకాలంలో గులాబీ మొక్కను రీపోటింగ్ చేయకండి. 2వ ముఖ్యమైన టిప్ అండి ఇది. వర్షాకాలంలో గులాబీ మొక్కను రీపోర్ట్ చేయకండి. రీపోటింగ్ సమయంలో మొక్క వేర్లు కొంతవరకు డిస్టర్బ్ అవుతాయి. వర్షాకాలంలో మట్టి తేమగా ఉండడం వల్ల వేర్లకు గాలి సరిగ్గా అందకపోవచ్చు. రీపోటింగ్ చేసిన తర్వాత మొక్కకు అదనపు స్ట్రెస్ కూడా రావచ్చు. కాబట్టి అత్యవసర పరిస్థితి లేకపోతే వర్షాకాలంలో రీపోటింగ్ చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్న గులాబీ మొక్కను కేవలం కుండీ మార్చాలని రీపోర్ట్ చేయడం అవసరం లేదు. వాతావరణం కాస్త అనుకూలంగా ఉన్నప్పుడు రీపోటింగ్ చేయడం మంచిది. టిప్ 3 ఏంటంటే, కొత్త గులాబీ మొక్క కొంటే రూట్ బాల్ని డిస్టర్బ్ చేయకుండా రీపోటింగ్ చేయండి. ఒకవేళ మీరు వర్షాకాలంలో కొత్త గులాబీ మొక్క కొనాల్సి వస్తే ఆ మొక్క ఆరోగ్యంగా ఉందో లేదో ముందుగా చూసుకోండి. ఆకులు పచ్చగా ఉండాలి, కొమ్మలు ఆరోగ్యంగా ఉండాలి, ఆకులపై ఎక్కువ ఫంగస్ మచ్చలు ఉండకూడదు. ఇలాంటి ఆరోగ్యమైన మొక్కను కొనుగోలు చేసిన తర్వాత రీపోటింగ్ తప్పనిసరి అయితే మొక్క చుట్టూ ఉన్న రూట్ బాల్ను వీలైనంత వరకు డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా మరో కుండీలోకి మార్చండి. పాత మట్టిని మొత్తం తీసేసి వేర్లను బయటకు తీసి శుభ్రం చేయడం వర్షాకాలంలో చేయకండి. రూట్ బాల్ డిస్టర్బ్ చేయకుండా ఉంచి కొత్త కుండీలో అవసరమైన మట్టిని చుట్టూ నింపడం వల్ల మొక్కకు వచ్చే ట్రాన్స్ప్లాంట్ షాక్ కొంత తగ్గుతుంది. టిప్ 4 ఏంటంటే, డ్రైనేజ్ హోల్స్ తప్పకుండా చెక్ చేయండి. వర్షాకాలంలో గులాబీ మొక్కకు చాలా ముఖ్యమైనది డ్రైనేజ్ అండి. మీ కుండీ కింద ఉన్న డ్రైనేజ్ హోల్స్ను తప్పకుండా చెక్ చేయండి. కొన్నిసార్లు కుండీ కింద మట్టి, వేర్లు లేదా ఇతర పదార్థాలు చేరి హోల్స్ బ్లాక్ అవుతాయి. అలా బ్లాక్ అయితే వర్షం పడినప్పుడు నీరు బయటకు వెళ్లకుండా కుండీలోనే నిలిచిపోతుంది. నీరు ఎక్కువసేపు నిలిచిపోతే వేర్లకు ఆక్సిజన్ తగ్గి రూట్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. చివరకు మొక్క బలహీనపడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైనేజ్ హోల్ బ్లాక్ అయి ఉంటే చిన్న కర్రతో చాలా జాగ్రత్తగా రంధ్రాన్ని అన్బ్లాక్ చేయండి. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి పై మట్టిని చాలా తేలికగా ఇలా కలపాలండి. కానీ వేర్లను గట్టిగా తవ్వకండి. పై మట్టి గట్టిపడకుండా గాలి మట్టిలోకి వెళ్ళేలాగా తేలికగా ఇలా టిల్లింగ్ చేయడం మంచిది. టిప్ 5 ఏంటంటే, వర్షం పడుతున్నప్పుడు ప్రూనింగ్ అస్సలు చేయకండి. ఇది చాలా ముఖ్యమైన టిప్ అండి. మీ ప్రాంతంలో వర్షం పడుతున్న సమయంలో గులాబీ మొక్కకు ప్రూనింగ్ చేయకండి. వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షం తర్వాత కొమ్మలను కట్ చేస్తే కట్ చేసిన ప్రదేశంలో ఎక్కువ తేమ ఉండే అవకాశం ఉంటుంది.
దీనివల్ల ఫంగస్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లు కొమ్మలోకి ప్రవేశించే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల వచ్చే ఒక సమస్యే డైబ్యాక్ అండి. డైబ్యాక్ అంటే ఒక కొమ్మ చివరి భాగం నుంచి క్రమంగా ఎండిపోతూ ఆ ఎండిపోయే భాగం కిందకి కొమ్మలోకి విస్తరించడం. మొదట కొమ్మ చివర నల్లగా లేదా గోధుమ రంగులోకి మారవచ్చు. తర్వాత ఆ భాగం ఎండిపోతూ క్రమంగా లోపలికి వస్తుంది. దాన్నే డైబ్యాక్ అంటారండి. అందుకే వర్షం పడుతున్న సమయంలో ప్రూనింగ్ చేయకుండా ఉండండి. వర్షాలు ఆగి మొక్క ఆకులు మరియు కొమ్మలు బాగా ఎండిన తర్వాత మాత్రమే అవసరమైన ప్రూనింగ్ లేదా డెడ్ హెడ్డింగ్ చేయండి. పువ్వులు పూర్తిగా వాడిపోయిన తర్వాత వాటిని తొలగించడం డెడ్ హెడ్డింగ్ అండి. ఇది మొక్క శక్తిని కొత్త ఎదుగుదల వైపు మళ్లించడానికి సహాయపడుతుంది. టిప్ 6 ఏంటంటే సక్కర్ బ్రాంచెస్ను తొలగించండి. 6వ టిప్, గులాబీ మొక్కలో కనిపించే సక్కర్ బ్రాంచెస్ను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించండి. సక్కర్ అంటే సాధారణంగా మొక్కను గ్రాఫ్టింగ్ చేసిన భాగం కింద నుంచి వచ్చే వేగంగా పెరిగే కొమ్మండి. ఇవి మనకు కావాల్సిన గులాబీ రకం కొమ్మలు కాకపోవచ్చు. సక్కర్స్ వేగంగా పెరిగి మొక్కలోని పోషకాలను తీసుకుంటాయి. దాంతో మనకు కావాల్సిన మెయిన్ రోజ్ ప్లాంట్ గులాబీ కొమ్మల ఎదుగుదల తగ్గవచ్చు. అందుకే సక్కర్ బ్రాంచ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసి వీలైతే దాని బేస్ దగ్గర నుంచి శుభ్రంగా తొలగించండి. కేవలం పై భాగాన్ని కట్ చేసి వదిలేయకుండా మళ్ళీ అక్కడి నుంచి పెరుగుతుందేమో గమనించండి. టిప్ 7 ఏంటంటే కుండీలో పడిపోయిన ఆకులను అలాగే ఉంచకండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. వర్షాకాలంలో గులాబీ కుండీలు మట్టి శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యమండి. మొక్క నుంచి రాలిపోయిన ఆకులు, వాడిపోయిన పువ్వులు, ఎండిపోయిన కొమ్మలు కుండీలో అలాగే ఉంచకండి. ఎందుకంటే తడి వాతావరణంలో ఇవి ఎక్కువసేపు తేమను పట్టుకుని ఉంచుతాయి. దీంతో ఫంగస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పురుగులకు కూడా ఇవి దాక్కునే ప్రదేశాలుగా మారవచ్చు. కాబట్టి కుండీలో పడిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించండి. మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచండి. అలాగే ఆకుల కింద భాగాన్ని కూడా అప్పుడప్పుడు పరిశీలించండి. ఏమైనా చిన్న పురుగులు, గుడ్లు, జాలాలు లేదా ఫంగస్ మచ్చలు కనిపిస్తున్నాయో అని చెక్ చేయండి. టిప్ 8 ఏంటంటే వర్షాకాలంలో ఉపయోగపడే 2 సీక్రెట్ పదార్థాలండి. ఈ పదార్థాలు మీకు ఫంగస్ రాకుండా గులాబీ మొక్కను కాపాడతాయన్నమాట. 2 కూడా ఆర్గానిక్ అండి. ఆ పదార్థాలు ఏంటో, ఆ ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో ప్రారంభంలో చెప్పిన 2 సీక్రెట్ పదార్థాలు ఏమిటో చూద్దాం. మొదటిది వేపపొడి, నీమ్ పౌడర్ అండి. ఒక గులాబీ మొక్కకు సుమారుగా 1 స్పూన్ వేపపొడి, నీమ్ పౌడర్ తీసుకొని పై మట్టిలో తేలికగా కలపండి. వేపలో సహజంగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అవి మట్టిలోని కొన్ని హానికరమైన పురుగుల నియంత్రణకు సహాయపడతాయి. వేపపొడిలో కొంత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. వేపపొడి మొక్కకు మంచి పోషకాలను అందించి మట్టిని సారవంతంగా చేస్తుందండి. అలాగే మొక్క వేర్లను ఫంగస్ రాకుండా కాపాడుతుంది. రెండవది ఏంటంటే పదార్థం పటిక పొడి అండి. 1 లీటర్ నీటికి చాలా చిన్న చిటికెడు పటిక పొడి మాత్రమే కలిపి బాగా కరిగించాలి. ఆలం పౌడర్ అంటారు ఇంగ్లీష్లో. దీనిని ఎక్కువ మోతాదులో వాడకండి. పటిక గులాబీ మొక్క కుండీలోని సాయిల్ని ఎసిడిక్గా ఉంచుతుంది, అంటే ఆమ్లతత్వంలో ఉంచుతుంది. అలాగే ఫంగస్ సమస్యల నుండి కూడా గులాబీ మొక్కను కాపాడుతుందన్నమాట. ఈ వాటర్లో పటికను కరిగించాం కదా, ఈ వాటర్ని మనం గులాబీ మొక్కకు నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు గులాబీ మొక్కకు చివరి ముఖ్యమైన కేర్ టిప్స్ తెలుసుకుందామండి. వర్షాకాలంలో గులాబీ మొక్కకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. వీలైతే వర్షాకాలంలో కొత్త మొక్క కొనకండి. అవసరం లేకుండా రీపాటింగ్ చేయకండి. కొత్త ఆరోగ్యమైన మొక్కను రీపాట్ చేయాల్సి వస్తే రూట్ బాల్ను డిస్టర్బ్ చేయకండి. డ్రైనేజ్ హోల్స్ బ్లాక్ కాకుండా చూసుకోండి. ప్రతి 15 రోజులకు పై మట్టిని తేలికగా టిల్లింగ్ చేయండి. వర్షం పడుతున్నప్పుడు ప్రూనింగ్ చేయకండి. వర్షాలు ఆగిన తర్వాత మాత్రమే అవసరమైన ప్రూనింగ్ లేదా డెడ్ హెడ్డింగ్ చేయండి. సక్కర్ బ్రాంచెస్ను తొలగించండి. కుండీలో పడిపోయిన ఆకులు, వాడిపోయిన పువ్వులు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో గులాబీ మొక్కను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ గులాబీ మొక్క వర్షాకాలంలో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటుందో కామెంట్లో చెప్పండి.
వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి గులాబీ మొక్కలను ఇష్టపడి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మొక్కల కేర్ వీడియోల కోసం మా శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.